షాపింగ్కి వెళ్తావా? డబ్బులు ఉన్నాయి నీ దగ్గర? అసలు లేవు. డబ్బులు లేకుండా షాపింగ్ ఎలా చేస్తావు? వచ్చిందమ్మా. ఆలోచన వచ్చిందా? ఏంటి ఆలోచన? అది బాల్గణేష్ దగ్గర డబ్బులు ఉన్నాయేమో. మీ బాల్గణేష్ దగ్గర ఉన్నాయా? మరి నేను తీసుకుంటే ఎలా? మరి ఇస్తాడా నీకు? మళ్ళీ ఎవరెంత ఉంటారు? ఆ బాల్గణేష్ చేతులు లేవు. ఆ బాల్గణేష్ చేతులు ఇలా పెట్టారా? ఇలా పెడితే? అలా పెడితే ఇవ్వరా? ఎలా పెడితే ఇస్తారు మరి? అలానే అతలా ఒక డబ్బు ఉంది తీస్తాను అతరా. చేసేది కదా, తీసుకోకూడదు అలాగ మనం. మరి ఎలా మరి? నీ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? నీ దగ్గర ఉండాలి కదా, ఎక్కడ పోయినాయి అవి? అది ఎక్కడో పోయిందమ్మా. ఎలా పోయినాయి మరి? మరి నేను ఇంట్లోనే పెట్టాను. అవి అవి ఎందుకు పోయినాయి? ఏమో మరి, జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా నువ్వు. అయినా డబ్బులతో ఏం చేస్తావు ఇప్పుడు? చూపించాలి. ఏం కొంటావు? చీర కొనుక్కుంటావా? ఎందుకు? అందుకే పెళ్ళికి రెడీ అవ్వతారా. ఎవరి పెళ్ళికి? నా పెళ్ళికి. మీ పెళ్ళికి రెడీ అవుతావా? ఎప్పుడు చేసుకుంటున్నావు? అప్పుడప్పుడు చేసుకుంటున్నా. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటావా? పెళ్ళి కొడుకు ఎవరు? నేనే. నువ్వేనా? పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు నువ్వేనా? ఎవరు చేసుకుంటున్నావు పెళ్ళి? నిన్ను. అన్నీ చేసుకుంటావా? మరి నాకొద్దా చీర? ఎవరెవరిని పిలుస్తావు పెళ్ళికి? ఎవరెవరిని పిలుస్తావు పెళ్ళికి? అమ్మమ్మ, జేజమ్మ, దాని మామ, లలిత, అచ్చుబాబు, తాత, రాంబాబు, నైనమ్మ, అందరిని బుద్ధుని పిలుస్తా. పిన్ని బాబాయ్ వాళ్ళని కూడా అందరినీ పిలుస్తా.